నా తమ్ముడి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మైకిల్ కోసం ఏడిచినంత ఏడుపు మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మేము కానీ ఎవరు ఏడవలేదు. ఇందా చెప్పాడు కదా ఆయన తాగుతాడని, దాన్ని పట్టించింది నేనే. అన్నీ పట్టిస్తుంటా, అలర్ట్ అయిపోతుంటా. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా తన్నే అడుగుతా. నేను ఉద్యోగం వెళ్ళి సంపాదించుకుని తన్నే అడుగుతా. ఇచ్చేవాడు పాపం, అన్నీ ఇచ్చేవాడు. ఏమి లెక్క పెట్టుకోకుండా ఖర్చు పెట్టేవాడు. ఎవరికి ఏది కాదన్నాడు, ఎవరు సాయం అడిగినా ఇచ్చేసేవాడు. నా క్లాస్లో నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళని దుష్మన్ అంటాను, వాళ్ళతో స్నేహం చేస్తాను. కానీ మరి నా క్లాస్ ఇక్కడ ఉంటే ఆయన క్లాస్ పక్కనే ఉంటుంది అన్నమాట. సో నా పని ఏంటంటే ఇంటర్వ్యూలు వీళ్ళిద్దరు ఏం చేస్తారని చూస్తుంటాను. మరి దేవుడు తనకి ఎన్నో కీడులు, ఎన్నో నష్టాలు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అంటే, మైకిల్ గారు తెలుగులో వాక్యం చెప్తాం, పక్కా తమిళైన ఆయన తెలుగులో వాక్యం చెప్తామంటే అసలు ఏనుగు తెల్లగైపోతాం అన్నమాట, అంత కష్టం. లేదా సన్నగైపోతాం, అంత కష్టం. మరి అది కూడా తను చక్కగా తెలుగులో, అది విజయవాడ లాంటి ప్రాంతంలో స్పష్టమైన తెలుగులో చాలా వరకు ఇంప్రూవింగ్, ఈజ్ గ్రోయింగ్. ఏమండి, తమిళనాడులో నుంచి చదువుకున్నాం. తమిళనాడులో మేము మాట్లాడే తెలుగు ఏంది వచ్చిందివా పోయిందివా, ఏమే ఏడుందో అన్నయ్య వచ్చింది అన్నమే కూడి పెట్టువా, అలాగ మాట్లాడుకునే తెలుగు. కానీ ఈరోజు దేవుడు కృపద్వారంగా చక్కని తెలుగు తను మాట్లాడుతాం. తనతో పాటు తన సతీమణి శామి సింఫనీ వర్షిప్లో, అలాగే 3 పిల్లలు ఏమీ, యానీ, యాలీ, దేవుడు దీవిస్తున్నాడు. మరి ఒకసారి నా తమ్ముడిని ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈరోజు హ్యాపీ బర్త్డే అండి, చప్పట్లు కొట్టండి. కమ్ ఫ్రెండ్, ఒకసారి రండి ముందుకు రా. యా, నా తమ్ముడు మాత్రం కాదు, ఈయన సేవకుడు కూడా. నా ఆయనకంటే 1.5 year పెద్ద నేను. బట్ స్టిల్ ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిమ్. కమ్ 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 క్విక్ క్విక్. వద్దంటాడని తెలుసు. నేను